హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది కర్కాటక రాశి వారికి మే 17 నుంచి ప్రారంభమవుతున్న అత్యంత కీలకమైన, అత్యంత అద్భుతమైన 9 రోజుల గురించి. ఈ 9 రోజుల్లో మీ జీవితంలో మీరు కలలో కూడా ఊహించని మార్పులు, కొన్ని షాకింగ్ సంఘటనలు, అలాగే అకస్మాత్తుగా మీ తలుపు తట్టబోతున్న భారీ ధనయోగం కనిపించే అవకాశాలు మెండుగా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్రం ఘంటాపథంగా చెబుతోంది. కానీ అదే సమయంలో అదృష్టం మీ గడప తొక్కే ముందు ఒక ప్రమాదకరమైన సంకేతం కూడా మీకు ముందుగానే కనిపించబోతోంది. ఆ సంకేతాన్ని గనక మీరు నిర్లక్ష్యం చేస్తే, లేదా సాధారణ విషయమే కదా అని వదిలేస్తే, మీ చేతికి అందివచ్చిన అదృష్టం కూడా క్షణాల్లో చేజారిపోయి దూరమయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఇక్కడే మీరు ఒక విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ 9 రోజుల్లో కర్కాటక రాశి వారు చేసే ఒక చిన్న పొరపాటు జీవితాంతం బాధపడే పరిస్థితిని తీసుకురావచ్చు. అందుకే ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చాలా ఓపికగా చివరి వరకు జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే వీడియో చివర్లో నేను చెప్పబోయే ఒక అత్యంత శక్తివంతమైన, అతి చిన్న పరిహారం మీ జీవిత గతిని, మీ తలరాతను పూర్తిగా మార్చే అవకాశముంది. వీడియోలోని అసలు విషయాల్లోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. మన ఛానల్ను గనక మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వస్తున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే, మీ జీవితానికి కనెక్ట్ అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ రాశి గనక కర్కాటక రాశి అయితే కామెంట్ సెక్షన్లో మీ ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ ఓం దుమ్ దుర్గాయే నమః అని భక్తితో టైప్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్, మీరు పెట్టే ఒక్క కామెంట్ మాకు మరింత ఉత్సాహాన్నిచ్చి మీకోసం ఇలాంటి మరిన్ని అద్భుతమైన, ఖచ్చితమైన జ్యోతిష్య రహస్యాలతో కూడిన మంచి వీడియోలు తీసుకురావడానికి ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. మీ కామెంట్స్ అన్నీ నేను చదువుతాను. మీ ఆదరణే మాకు శ్రీరామరక్ష. కర్కాటక రాశి వారికి మే 17 నుంచి ప్రారంభమయ్యే ఈ సమయం ఏమాత్రం సాధారణ కాలం కాదు. ఇది మీ జీవితంలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయానికి నాంది పలకబోతోంది. గత కొంతకాలంగా మీరు పడుతున్న కష్టాలు, మీరు చిందించిన కన్నీళ్లు, మీరు అనుభవించిన మానసిక క్షోభ అంతా ఒక కొలిక్కి వచ్చే సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఈ సమయంలో నవగ్రహాల్లో అత్యంత శుభగ్రహాలైన చంద్రుడు, గురుడు మరియు శుక్రుడు ఒకేసారి కలిసి మీ రాశిపై అత్యంత బలమైన, అరుదైన సానుకూల ప్రభావాన్ని చూపబోతున్నారు. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. మనస్సుకు కారకుడైన ఆ చంద్రుడికి ధనకారకుడైన శుక్రుడితో మరియు అదృష్టకారకుడైన గురువుతో ఏర్పడుతున్న ఈ సంబంధం వల్ల మీ జీవితంలో అనేక అద్భుతాలు జరగబోతున్నాయి. గురుబలం అనేది ఒక మనిషి జీవితంలో ఎంత ముఖ్యమో జ్యోతిష శాస్త్రం తెలిసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఆ గురుగ్రహ అనుగ్రహం ఇప్పుడు మీపై పూర్తి స్థాయిలో పడబోతోంది. గత 6 నెలలుగా లేదా సంవత్సర కాలంగా ఎటూ తేలకుండా మధ్యలో ఆగిపోయిన పనులు, ఇక ఇవి ఎప్పటికీ అవ్వవు అని మీరు వదిలేసుకున్న పనులు కూడా మే 17 తర్వాత ఒక్కసారిగా వేగం పుంజుకుని కదలడం ప్రారంభమవుతుంది. మీరు ఎవరికైతే ఎంతో సాయం చేశారో, ఎవరికోసమైతే మీ సమయాన్ని, ధనాన్ని ధారపోసారో వారే మిమ్మల్ని మోసం చేసుండొచ్చు. వారే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఆ బాధ మిమ్మల్ని లోపల ఎంతగానో తొలిచేస్తూ ఉండొచ్చు. కానీ ఇప్పుడు కాలచక్రం తిరిగింది. ఎవరు ఒకరు ఎక్కడూ ఉన్నవారో అకస్మాత్తుగా మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు. ఇప్పటి వరకు మిమ్మల్ని అసలు పట్టించుకోని వారు, మీ మొహం కూడా చూడటానికి ఇష్టపడని వారు కూడా మీ అవసరం పడి ఒక్కసారిగా మీ దగ్గరకు రావడం మొదలవుతుంది. మీరు పడిన కష్టానికి, మీరు చేసిన త్యాగాలకు తగిన గుర్తింపు ఇప్పుడు దక్కబోతోంది. మీలోని ప్రతిభను ప్రపంచం గుర్తించే సమయం దగ్గర పడింది. ఏ పనులు మొదలుపెట్టినా అందులో విజయం మీ సొంతమవుతుంది. అంతేకాకుండా ఆర్థికపరంగా చూసుకుంటే కొంతమందికి వారు ఎప్పుడూ ఆశ వదులుకున్న పాత బాకీలు ఊహించని విధంగా తిరిగి వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అప్పు తీసుకుని ముఖం చాటేసిన వారు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నవారు, ఇక డబ్బులివ్వరు అని మీరు ఫిక్స్ అయిపోయిన వారు కూడా తాముగా వచ్చి మీ డబ్బు మీకు ఇచ్చే పరిస్థితులు ఏర్పడతాయి. మరికొంతమందికి వాళ్ళు చేస్తున్న వృత్తి వ్యాపారాల ద్వారా లేదా ఎక్కడి నుంచైనా సరే ఊహించని ధనలాభం కళ్ళెదుటే కనిపిస్తోంది. బహుశా మీకు వారసత్వంగా రావాల్సిన ఆస్తి వ్యవహారాలు కొలిక్కి రావచ్చు, లేదా లోటరీ లాంటి ఆకస్మిక ధనప్రాప్తి కలగవచ్చు. అయితే ఇక్కడే మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇంతటి మహా అదృష్టం, రాజయోగం మీ జీవితంలోకి వచ్చే ముందు
ఒక భయంకరమైన విచిత్రమైన సంకేతం చాలామంది కర్కాటక రాశి వారికి ఇప్పటికీ కనిపించడం మొదలై ఉండొచ్చు, లేదా రాబోయే 2-3 రోజుల్లో కనిపించబోతోంది. ఆ సంకేతాన్ని గనక మీరు పసిగట్టకపోతే నష్టపోయేది మీరే. ఆ అదృష్టాన్ని పట్టుకోలేక మీ చేతులాలా జార విరుచుకునే ప్రమాదం ఉంది. ఆ సంకేతం ఏమిటంటే, మీ ఇంట్లో లేదా మీరు పనిచేసే చోట తరచుగా ఏదో ఒక వస్తువు పగిలిపోవడం. ముఖ్యంగా అద్దాలు లేదా గాజు గ్లాసులు, గాజుతో చేసిన అలంకరణ వస్తువులు అకస్మాత్తుగా మీ చేతిలోంచి జారిపడి ముక్కలు కావడం. ఇది 1-2 సార్లు జరిగితే పొరపాటు అనుకోవచ్చు, కానీ పదే పదే జరుగుతుంటే అది ఖచ్చితంగా విశ్వం మీకిస్తున్న ఒక సందేశం. అలాగే గత కొన్ని రోజులుగా రాత్రి వేళల్లో నిద్రపోతున్నప్పుడు విచిత్రమైన భయంకరమైన కలలు రావడం జరుగుతుంది. ముఖ్యంగా నల్లటి పాములు మిమ్మల్ని తరుముతున్నట్లు, లేదా పాములను మీరు చంపినట్లు, పెద్ద పెద్ద నీటి ప్రవాహాలు లేదా సముద్రపు అలలు మిమ్మల్ని ముంచేస్తున్నట్లు, పారుబడిన దేవాలయాలు లేదా మీకు తెలియని గుడిలో మీరు ఒంటరిగా ఉన్నట్లు, లేదా ఎప్పుడో చనిపోయిన వ్యక్తులు, మీకు తెలిసిన వారు మీ కలలోకి వచ్చి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లు కలలు వస్తాయి. అసలు సంబంధం లేని ప్రదేశాలు, ముఖాలు మీ కలలోకి వస్తాయి. ఇప్పటికీ ఈ సంకేతాల్లో ఒకటి మీకు కనిపించి ఉంటే ఈ వీడియో మీకోసం వచ్చిన సంకేతంగా భావించండి. ఇవన్నీ జ్యోతిష్య శాస్త్రం మరియు శకున శాస్త్రం ప్రకారం మీ జీవితంలో ఒక అతిపెద్ద మార్పు రాబోతోందనే దానికి బలమైన సంకేతాలు. అంతేకాదు, మీ ఇంట్లో దేవుడి ముందు పెట్టిన దీపం అకస్మాత్తుగా గాలి లేకుండానే ఆరిపోవడం, లేదా పూజ చేస్తున్నంతసేపు మనసు దేవుడి మీద నిలవకుండా ఏదో తెలియని అసహనంగా, చికాకుగా మారడం లాంటివి జరుగుతాయి. ఏ పని చేయబుద్ధి కాదు, మనసులో ఏదో తెలియని భయం, ఆందోళన ఉంటాయి. కానీ చాలామంది ఈ సంకేతాలను సాధారణంగా తీసుకుంటారు, ఏదో యాదృచ్ఛికంగా జరిగిందని వదిలేస్తారు. అదే వారు చేసే అతి పెద్ద తప్పు అవుతుంది. విశ్వం నీకు మంచి జరగబోయే ముందు మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని పారద్రోలడానికి ఇలాంటి సంకేతాలను ఇస్తుంది. దేవుడు మీకు అదృష్టాన్ని ఇచ్చే ముందు మీరు దానికి అర్హులో కాదు అని ఒక చిన్న పరీక్ష పెడతాడు. మీ మనసులో ఉన్న కల్మషాన్ని, భయాన్ని పోగొట్టి మిమ్మల్ని ఒక కొత్త జీవితానికి సిద్ధం చేయడానికి ఈ సంకేతాలు వస్తుంటాయి. వీటిని చూసి మీరు భయపడాల్సిన అవసరం లేదు, కానీ అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. మే 17 తర్వాత మీ జీవితంలోకి అడుగు పెట్టబోయే అదృష్టం చాలా శక్తివంతంగా, ఉధృతంగా ఉంటుంది. అది ఎంత వేగంగా వస్తుందో మీరు చిన్న తప్పు చేస్తే అంతే వేగంగా వెనక్కి వెళ్ళిపోయే స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఆ అదృష్టాన్ని నిలబెట్టుకుని మీ జీవితాన్ని స్థిరపరచుకోవాలంటే మీరు మొట్టమొదటి చేయాల్సిన పని మీ మాటలపై పూర్తి నియంత్రణ సాధించడం. కర్కాటక రాశి వారు స్వతహాగా చాలా మృదు స్వభావులు, ఎవరికీ హాని తలపెట్టనివారు, అందరికీ మంచి జరగాలని కోరుకునేవారు. కానీ ఒక్కసారి కోపం వస్తే మాత్రం ముందు వెనుక ఆలోచించకుండా మాట్లాడేస్తారు. ఈ 9 రోజుల సమయంలో మీరు ఎవరికైనా కోపంగా మాట్లాడినా, వాదోపవాదాలకు దిగినా, లేదా భావోద్వేగానికి గురై మీ వ్యక్తిగత రహస్యాలను ఎదుటివారి ముందు బయటపెట్టినా మీపై ఉన్న దృష్టి దోషం, నరఘూష మరింత పెరిగే అవకాశం 100% ఉంది. నరుడి కంటికి నల్లరాయి కూడా పగులుతుంది అనే సామెత మీకు తెలిసే ఉంటుంది. ముఖ్యంగా భవిష్యత్తు గురించి మీరు వేసుకున్న ప్లాన్లు, మీకు రాబోతున్న డబ్బు విషయాలు, బ్యాంక్ బ్యాలెన్స్, మీ ఇంటి లోపల జరుగుతున్న చిన్న చిన్న గొడవలు లేదా సమస్యలు మీ ప్రాణ స్నేహితులకైనా సరే ఎవ్వరికీ చెప్పకండి. ఎందుకంటే ఈ సమయంలో మీ చుట్టూ ఉన్న వ్యక్తులలో కొందరు బయటకు మీకు అత్యంత ఆప్తులుగా, మంచిగా, చిరునవ్వుతో కనిపించినా లోపల మాత్రం మీ ఎదుగుదలను చూసి విపరీతమైన అసూయతో, కుట్రబుద్ధితో ఉండే అవకాశం ఉంది. మీ నోటి ద్వారానే మీ బలహీనతలను తెలుసుకుని మిమ్మల్ని దెబ్బతీయాలని చూస్తారు. వీరు ఎప్పటికీ బాగుపడకూడదు, వీరు ఎప్పుడూ నాకంటే కిందే ఉండాలి అని కోరుకునేవారు మీ చుట్టూని, మీ బంధువుల్లోని, మీ స్నేహితుల్లోనే ఉంటారు. కాబట్టి ఈ 9 రోజులు మౌనంగా ఉంటూ మీ పని మీరు చేసుకుపోవడం అత్యుత్తమం. మీ విజయమే వారికి సమాధానం చెప్పాలి తప్ప మీ మాటలు కాదు. మీ ప్రణాళికలు కార్యరూపం దాలే వరకు ఎవరికీ ఏమీ చెప్పకండి. మీ సంతోషాన్ని ప్రస్తుతానికి మీ గుండెల్లోనే దాచుకోండి. ఇతరుల ముందు గొప్పలకు పోయి అనవసరంగా మీ అదృష్టాన్ని మీరే చేతులారా నాశనం చేసుకోకండి. ఉద్యోగ మరియు వ్యాపార రంగాల్లో ఉన్న కర్కాటక రాశి వారికి ఈ మే 17 తర్వాత ఊహించని అద్భుతాలు జరగబోతున్నాయి. కొంతమందికి వారు కనీసం ఊహించని భారీ ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు రావచ్చు. చాలా కాలంగా, బహుశా నెలల తరబడి మీరు ఇంటర్వ్యూ ఇచ్చి ఎదురుచూస్తున్న ఆఫర్ లెటర్ లేదా కాల్ అకస్మాత్తుగా రావచ్చు. ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ ఆగిపోయిన వారికి అడ్డంకులు తొలగి శుభవార్త వింటారు.
మీ ఆఫీస్లో మీ పట్ల వ్యతిరేకత చూపించే పై అధికారుల వైఖరిలో అకస్మాత్తుగా మార్పు వస్తుంది. వారు మీ పనితనాన్ని మెచ్చుకునే పరిస్థితులు వస్తాయి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ నిరాశలో ఉన్న నిరుద్యోగులకు ఈ 9 రోజుల్లో ఏదో ఒక రూపంలో ఒక గొప్ప అవకాశం వెతుక్కుంటూ వస్తుంది. ఇక విదేశాలకు వెళ్లాలనుకుని వీసా కోసం లేదా ఇతర పేపర్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి అత్యంత సానుకూలమైన సమాచారం అందే అవకాశం ఉంది. ఈ ప్రయాణం మీ జీవిత గతిని మారుస్తుంది. సొంతంగా వ్యాపారం చేసేవారికి, ట్రేడింగ్ చేసేవారికి, కాంట్రాక్టులు చేసేవారికి ఇది ఒక సువర్ణ అవకాశమని చెప్పవచ్చు. కొత్త ఒప్పందాలు కుదురుతాయి. మీ వ్యాపారాన్ని విస్తరించడానికి కొత్త పరిచయాలు అద్భుతంగా కలిసి వస్తాయి. మీరు గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు లాభాల పంట పండిస్తాయి. మీ కోటిపయుల కంటే మీరు ఒక అడుగు ముందుంటారు. కానీ ఇక్కడే మీరు కళ్ళు తెరిచి ఉండాలి. మీరు చేసే ఒక చిన్న నిర్లక్ష్యం మీ జీవితాంతం బాధపడేలా చేసే ఒక పెద్ద నష్టానికి దారితీయే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎలాంటి అగ్రిమెంట్లు లేదా సంతకాలు చేసే ముందైనా సరే ఆ పత్రాలను పైనుంచి కింద వరకు పూర్తిగా చదవాలి. కాస్త అనుమానం వచ్చినా నిపుణుల సలహా తీసుకోవాలి. ఎవరి మాట నమ్ము లేదా ఎవరో గొప్పలు చెప్పారని గుడ్డిగా షేర్ మార్కెట్లలో లేదా కొత్త స్కీములలో డబ్బు పెట్టుబడి అస్సలు పెట్టకండి. ఒకవేళ మీరు భాగస్వామ్య వ్యాపారం చేస్తూ ఉంటే మీ పార్ట్నర్ల కదలికల పట్ల కాస్త అప్రమత్తంగా ఉండటం అవసరం. మే 17 నుంచి సరిగ్గా 9 రోజుల పాటు ఆర్థిక లావాదేవీల విషయంలో మీరు ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది. నిజానికి ఇప్పటికీ చాలామంది కర్కాటక రాశివారు మానసికంగా ఒక విచిత్రమైన చెప్పలేని ఒత్తిడిని అనుభవిస్తున్నారు. ఎవరితోనూ మాట్లాడాలని అనిపించకపోవటం, నలుగురిలో ఉన్నా సరే ఎక్కడో ఒంటరిగా ఉన్నట్లు ఫీల్ అవ్వటం, చీకటి గదిలో ఒంటరిగా గడపాలని అనిపించటం, రాత్రిళ్ళు ఎంత ప్రయత్నించినా నిద్ర సరిగ్గా పట్టకపోవటం, నిద్రపోయినా మధ్యలో ఉలిక్కిపడి లేవటం, ఉదయం లేవగానే కారణం లేకుండానే విపరీతమైన నీరసం లేదా తలనొప్పి రావడం వంటి శారీరక, మానసిక సమస్యలు ఎదురవుతుండొచ్చు. ఏ పని మొదలుపెట్టినా అందులో చిరాకు, మనసులో ఏదో తెలియని వెలితి మిమ్మల్ని బాధిస్తూ ఉంటాయి. దీనికి భయపడాల్సిన అవసరం లేదు. దీనికి ప్రధాన కారణం మీ రాశిపై పడుతున్న గ్రహాల మార్పు ప్రభావం మరియు మీ చుట్టూ ఉన్న కొందరి చెడు దృష్టి. కానీ ఇందులో దాగున్న అతిపెద్ద సంతోషకరమైన విషయం ఏమిటంటే మీరు అనుభవిస్తున్న ఈ విపరీతమైన ఒత్తిడి, ఈ మానసిక వేదన త్వరలోనే ఒక మహా అదృష్టంగా, ఒక గొప్ప ప్రశాంతతగా మారబోతోంది. ఇది చీకటి తర్వాత వచ్చే వెలుగు లాంటిది. కారు చీకటి తర్వాత తప్పకుండా ఉషోదయం వస్తుంది. మీ జీవితంలో కూడా ఆ ఉషోదయం రాబోతోంది. మీరు అనుభవిస్తున్న కష్టాలు, కారుస్తున్న కన్నీళ్లు ఏవీ వృధా కావు. మీరు ఇతరుల కోసం పడిన ప్రతి బాధకు దేవుడిప్పుడు వడ్డీతో సహా సత్ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ సమయమే మే 17తో మొదలవుతోంది. ఈ 9 రోజుల్లో మీరు ఎంత పాజిటివ్గా ఉంటే అంత పాజిటివ్ ఎనర్జీ మీ సొంతమవుతుంది. మీ మనసును నిలకడగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. అనవసరమైన ఆలోచనలతో మీ బుర్రను పాడు చేసుకోకండి. ప్రతిరోజు ఉదయం లేవగానే ఈరోజు నాకు అంతా మంచి జరుగుతుంది అని మీ మనసులో మీరు బలంగా అనుకోండి. మీరు నమ్మే దేవుడిని తలుచుకోండి. మీ ఆత్మవిశ్వాసమే మీ అతిపెద్ద ఆయుధం. మే 17 తర్వాత కేవలం బయటి ప్రపంచంలోనే కాదు, మీ కుటుంబం లోపల కూడా కొన్ని అత్యంత ముఖ్యమైన సానుకూలమైన మార్పులు మీకు స్పష్టంగా కనిపిస్తాయి. చాలా కాలంగా చిన్న చిన్న కారణాలతో గొడవపడి మొహాలు తిప్పుకుని మాట్లాడని బంధువులు, తోబుట్టువులు మళ్ళీ తమంతట తాముగా మీ దగ్గరకు వచ్చి ఆప్యాయంగా పలకరిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. దంపతుల మధ్య ఉన్న చిన్న చిన్న కలహాలు మాయమై అన్యోన్యత పెరుగుతుంది. ఇంట్లో పెళ్లి, గృహప్రవేశం, నామకరణం లాంటి శుభకార్యాల గురించి చాలా తీవ్రమైన, సంతోషకరమైన చర్చలు మొదలయ్యే అవకాశం ఉంది. పెళ్లి వయసు వచ్చి సంబంధాల కోసం వెతుకుతున్న యువతీ యువకులకు వారు కోరుకున్న విధంగానే మంచి సంబంధాలు కుదిరే అద్భుతమైన సూచనలు ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా వివాహం కాక ఆందోళన పడుతున్న వారికి ఇదొక మంచి సమయం. అలాగే ఎన్నో ఏళ్లుగా పిల్లలు పుట్టక ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ బాధపడుతున్న దంపతులకు సంతాన ప్రాప్తి కలిగే సంతోషం కూడా జ్యోతిష్య శాస్త్రం చూపిస్తోంది. పిల్లల చదువులు, వారి భవిష్యత్తు గురించి మీరు కంటున్న కలలు సాకారమవుతాయి. కానీ ఈ సమయంలో మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని మాత్రం మీ మనసులో ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. ఇంట్లో పెద్దల మాటను, వారి అనుభవాన్ని అస్సలు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకండి. వారి ఆశీస్సులు లేకుండా మీరు ఏ పని మొదలు పెట్టకండి.
ముఖ్యంగా మీ కన్న తల్లి లేదా మీరు నమ్మే అమ్మవారి ఆలయానికి సంబంధించిన పూజారులు లేదా కలలో అమ్మవారికి సంబంధించిన ఏవైనా సూచనలు వస్తే వాటిని ఎట్టి పరిస్థితిలోనూ గౌరవించి తీరాలి. ఎందుకంటే ఈ సమయంలో సాక్షాత్తు ఆ జగన్మాత అమ్మవారి కటాక్షం మీ జీవితాన్ని అట్టడుగు స్థాయి నుంచి శిఖరాగ్రానికి పూర్తిగా మార్చే స్థాయిలో ఒక అదృశ్య శక్తిలా పనిచేస్తుంది. మీరు చేసే ప్రతి పనిలో అమ్మవారి తోడు ఉంటుంది. నేను ముందుగా చెప్పినట్లు ఈ సమయంలో కొంతమంది కర్కాటక రాశి వారికి రాత్రిపూట పడుకున్నప్పుడు ఒకే కల మళ్ళీ వరుసగా రావచ్చు. నిన్న వచ్చిన కలే ఇవాళ కూడా రావచ్చు. పురాతనమైన దేవాలయం, శివలింగం, పడగవిప్పిన నాగుపాము, స్వచ్ఛమైన నీటి ప్రవాహం లేదా చీకటిలో వెలుగుతున్న ఒక ఒంటరి దీపం గనక కలలో పదే కనిపిస్తే దయచేసి భయపడకండి. అది మీకు జరగబోయే కీడు కాదు. అది మీ జీవితంలో ఒక అద్భుతమైన కొత్త ప్రారంభానికి, ఒక గొప్ప మలుపునకు సాక్షాత్తు దైవమిస్తున్న సంకేతంగా భావించాలి. ఇవన్నీ దేవుడు మీకు అండగా ఉన్నాడు అనడానికి నిదర్శనాలు. జ్యోతిష్య శాస్త్రం మరియు స్వప్న శాస్త్రం ప్రకారం ఇవి మీ కష్టాలన్నీ తీరిపోయి రాజయోగం, ధనయోగం మీ ఇంటి గుమ్మం దగ్గర పడుతుంది అనేదానికి తిరుగులేని సూచనలు. కానీ అదే సమయంలో దేవుడు మీకు అదృష్టాన్ని ఇస్తున్నప్పుడు మీలో సహనం ఉందా లేదా అని కూడా పరీక్షిస్తాడు. మీకు వచ్చే అదృష్టాన్ని మోసే శక్తి మీకు ఉందా లేదా అని చూస్తాడు. అందుకే మీరు మీ మనసును ఎంత ప్రశాంతంగా, ఎంత కూల్గా ఉంచుకుంటే అంత మంచిది. అనవసరమైన విషయాలకు, ఇతరులు రెచ్చగొట్టే మాటలకు కోపం తెచ్చుకోవడం, వేరే వాళ్ళ ఎదుగుదలను చూసి మనసులో అసూయపడడం లేదా ఏ ఆలోచన లేకుండా ఆవేశంగా నిర్ణయాలు తీసుకోవడం లాంటివి చేస్తే మీ చేతికి రావాల్సిన అదృష్టం సగానికి పైగా తగ్గిపోయే అవకాశం ఉంది. కోపం అనేది మనిషికి ఉన్న అతి పెద్ద శత్రువు. అది మీ అదృష్టాన్ని కాల్చివేస్తుంది. కాబట్టి మెడిటేషన్ చేయండి. దైవనామస్మరణతో మీ మనసును నిలకడగా ఉంచుకోండి. యోగా, ధ్యానం లాంటివి అలవాటు చేసుకోండి. ఇక అత్యంత ముఖ్యమైన ఆర్థిక విషయానికి వస్తే, గత కొంతకాలంగా మీరు ఎంత సంపాదించినా నీళ్లలా ఖర్చయిపోతూ చేతిలో ఒక్క రూపాయి కూడా నిలవని పరిస్థితిని అనుభవించి ఉంటారు. మీరు 10 రూపాయలు సంపాదిస్తే 100 రూపాయల ఖర్చు ముందుగానే సిద్ధంగా ఉండి ఉంటుంది. కానీ మే 17 తర్వాత చాలామంది కర్కాటక రాశి వారికి డబ్బు నిలబడే అద్భుతమైన అవకాశం ఉంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకునే కాలం ఇది. ఇప్పటి వరకు వచ్చినంత వేగంగా ఏవో అనారోగ్యాల కోసము లేదా వృధా ఖర్చుల కోసము ఖర్చయిపోయే డబ్బు ఇప్పుడు కొంతమేర మీ బ్యాంక్ అకౌంట్లో సేవ్ అవుతుంది. ఆర్థికంగా ఒక స్థిరత్వం అనేది వస్తుంది. కొన్ని కుటుంబాల్లో అయితే ఎప్పటి నుంచో అనుకుంటున్న కొత్త వాహనం కొనుగోలు చేయడం లేదా ఒక సొంత ఇల్లు, భూమి లాంటి ఆస్తి కొనుగోలు చేయడానికి సంబంధించిన స్పష్టమైన ఆలోచనలు రావచ్చు. దానికి తగిన ధనం కూడా సమకూరుతుంది. మీరు కలలుగన్న సొంతింటి కల నిజమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కానీ ఇక్కడ మీరు చేయకూడని ఒకే ఒక్క పెద్ద తప్పు ఉంది. ఈ సమయంలో మీరు ఎవరి దగ్గర అనవసరమైన అప్పులు తీసుకోవడం, మీ స్తోమతకు మించి అప్పు చేసి వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడం లేదా స్నేహితుల కోసము, బంధువుల కోసము బ్యాంకుల దగ్గర గ్యారంటీ సంతకాలు చేయడం మాత్రం ప్రాణాల మీదకు తెచ్చుకునేంత ప్రమాదకరం. అస్సలు అలాంటి రిస్కు చేయకండి. మీ దగ్గర ఉన్న డబ్బుతోనే ప్రశాంతంగా జీవించడం నేర్చుకోండి. ఎందుకంటే ఈ 9 రోజుల్లో మీరు తీసుకునే ఏ చిన్న ఆర్థిక నిర్ణయమైనా మీ రాబోయే 10 ఏళ్ల భవిష్యత్తుపై చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. ధనాన్ని కాపాడుకోండి, కానీ ఇతరుల కోసం మొహమాట పడి మీ అదృష్టాన్ని పణంగా పెట్టకండి. ప్రేమ మరియు వ్యక్తిగత సంబంధాల విషయాల్లో కూడా ఈ సమయంలో ఎవరూ ఊహించని ఆశ్చర్యకరమైన మార్పులు కనిపిస్తాయి. ఒకప్పుడు మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించి ఏవో చిన్న అపార్థాల వల్ల లేదా ఇతరుల మాటలు విని మీకు దూరమైన వ్యక్తులు తమ తప్పు తెలుసుకొని మళ్ళీ మీ జీవితంలోకి తిరిగి రావచ్చు. వారి మనసు మారి మీ ప్రేమను అర్థం చేసుకునే అవకాశం ఉంది. చాలా కాలంగా మీ మనసులో ఎవరిపైనైనా ప్రేమ ఉండి వారికి చెప్పలేక భయపడుతూ దాచుకున్న ప్రేమ విషయాలు ఇప్పుడు అనుకోకుండా బయటపడే అవకాశం ఉంది. వారికి కూడా మీపై సానుకూల అభిప్రాయం ఏర్పడవచ్చు. ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి పెద్దల ఆమోదం లభించే సూచనలు ఉన్నాయి. కానీ ఇక్కడ కూడా మీరు బుద్ధి బలం ఉపయోగించాలి.
కేవలం మనసు మాట మాత్రమే వినకూడదు. ఎవరినైనా మీ జీవితంలోకి మళ్ళీ ఆహ్వానించే ముందు, వారిని పూర్తిగా నమ్మే ముందు, వారి ప్రస్తుత నిజ స్వభావాన్ని, వారి ఉద్దేశ్యాన్ని లోతుగా తెలుసుకోవాలి. గతంలో మిమ్మల్ని మోసం చేసిన వారు మళ్ళీ అదే పని చెయ్యరని గ్యారంటీ లేదు కదా. గుడ్డిగా నమ్మేస్తే మళ్ళీ తీవ్రంగా మోసపోయే అవకాశాలు కూడా ఈ సమయంలో దాగి ఉన్నాయి. ముఖ్యంగా ఆన్లైన్ పరిచయాల పట్ల, సోషల్ మీడియాలో పరిచయమయ్యే వ్యక్తుల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. గుడ్డిగా ఎవరినీ నమ్మి మీ జీవితాన్ని, మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకండి. ఆరోగ్యపరంగా మనం గమనించి చూస్తే, గ్రహాల అనుసంధానం వల్ల వచ్చే శక్తి మార్పుల కారణంగా కొంతమందికి తరచుగా తలనొప్పి, కంటిచూపు మసకబారడం, రాత్రిళ్ళు నిద్రలేమి, కారణం లేని మానసిక ఒత్తిడి, కీళ్ల నొప్పులు, జీర్ణ సంబంధిత వ్యాధులు లాంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు. ఇవి శాశ్వతం కాదు, కానీ మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి, మీ రోజువారీ పనులకు ఆటంకం కలిగిస్తాయి. అందుకే వీటికి కేవలం వైద్యంతో పాటు దైవిక పరిహారాలు కూడా చాలా అవసరం. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముఖం కడుక్కుని బ్రష్ చేసుకున్న తర్వాత పరగడుపున ఒక పెద్ద గ్లాసు గోరువెచ్చని నీరు తాగడం అలవాటు చేసుకోండి. ఇది మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఆ తర్వాత స్నానం చేసి ఇంట్లో దేవుడి మందిరంలో స్వచ్ఛమైన నువ్వుల నూనెతో గాని లేదా ఆవు నెయ్యితో గాని దీపం వెలిగించి, మీకు ఇష్టమైన అమ్మవారిని కళ్ళు మూసుకొని కనీసం 5 నిమిషాలు మనస్ఫూర్తిగా ప్రార్థించడం చాలా మంచిది. ముఖ్యంగా శుక్రవారం రోజున ఉదయం లేదా సాయంత్రం మీ ఇంటికి దగ్గరలో ఉన్న ఏదైనా అమ్మవారి ఆలయానికి, అంటే దుర్గాదేవి, లలితాదేవి లేదా గౌరీదేవి ఆలయానికి వెళ్ళి ఎర్రటి పూలతో దర్శనం చేసుకుని అక్కడ నేతితో దీపం వెలిగిస్తే మీపై ఉన్న ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అయినా, నరదిష్టి అయినా ఇట్టి కాలి బూడిదై తగ్గిపోతుంది. అలాగే వారంలో కనీసం 2 సార్లు మీ ఇల్లు తుడిచేటప్పుడు ఆ నీటిలో కొద్దిగా కల్లుప్పు, చిటికెడు పసుపు వేసి ఇల్లంతా తుడవడం కూడా మీ ఇంటికి పట్టిన దరిద్రాన్ని, నకారాత్మక శక్తిని పారద్రోలడానికి ఎంతో మంచిది. ఇంటి లోపల ఎప్పుడూ మంచి సువాసనలు వచ్చేలా ధూపం వేయండి. ఈ 9 రోజుల సమయంలో మీరు చాలా నిశితంగా గమనించాల్సిన మరో అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీకు అకస్మాత్తుగా ఎప్పుడూ 10 ఏళ్ల క్రితం పరిచయం ఉన్న పాత స్నేహితులు లేదా ఎక్కడో దూరంగా ఉండే బంధువుల నుంచి ఆకస్మికంగా ఫోన్ కాల్స్ రావచ్చు. వారు మీతో చాలా తీయగా మాట్లాడుతూ మీ ఆరోగ్యం గురించి కనుక్కుంటూనే చివరికి వాళ్ళ కష్టాలు చెప్పుకుని డబ్బు సహాయం అడగవచ్చు, లేదా తమ వ్యాపారంలో పెట్టుబడి పెట్టమని అడగవచ్చు. మీ మీద విపరీతమైన ప్రేమను నటిస్తారు. కానీ మీరు దయచేసి ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మకండి. ఎందుకంటే జ్యోతిష్యపరంగా ఈ సమయంలో మీ కుండలిలో ధనస్థానం బలంగా ఉంది కాబట్టి, మీ అదృష్టాన్ని చూసి, మీ దగ్గర ఉన్న లక్ష్మీ కటాక్షాన్ని చూసి కొందరు పరోక్షంగా మిమ్మల్ని వాడుకోవాలని, మీ ద్వారా లాభపడాలని వలవేసే అవకాశం ఉంది. మీ దగ్గర మాటల గారడి చేసి డబ్బు తీసుకుని ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేవాళ్ళు, ముఖం చాటేసేవాళ్ళు ఖచ్చితంగా ఎదురవుతారు. అందుకే ఈ సమయంలో డబ్బుకు సంబంధించిన ప్రతి నిర్ణయం చాలా జాగ్రత్తగా 1కి 10 సార్లు ఆలోచించి తీసుకోవాలి. మొహమాటానికి పోయి కష్టపడి సంపాదించిన డబ్బును, ఆస్తిని పోగొట్టుకోకండి. నో చెప్పడం నేర్చుకోండి. అది మీ భవిష్యత్తుకు ఎంతో అవసరం. మొత్తంగా చెప్పాలంటే, మీ 17 నుంచి ప్రారంభమయ్యే ఈ 9 రోజులు కర్కాటక రాశి వారికి ఒకేసారి జీవితపు కఠినమైన పరీక్షలతో పాటు మిమ్మల్ని కోటీశ్వరులను చేసే అద్భుతమైన అవకాశాలను కూడా ఒకే ప్యాకేజీలో తీసుకొస్తాయి. దేవుడు మీకు అన్నీ ఇస్తాడు, కానీ వాటిని మీరు ఎలా కాపాడుకుంటారు అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. ఈ సమయంలో మీకు కావాల్సింది భయం కాదు, స్థిరమైన ధైర్యం. మీరు దేనికి భయపడకుండా, చాలా ఓపికగా, ఎవరి మాటలకు కుంగిపోకుండా, ఎవరు ఏమనుకున్నా పట్టించుకోకుండా స్థిరంగా మీ లక్ష్యం వైపు ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా మీ మనసులో తరచుగా వచ్చే నెగిటివ్ ఆలోచనలను, నాకిది జరుగుతుందా, నేను బాగుపడతానా, నా తలరాత ఇంతేనా లాంటి పనికిరాని అనుమానాలను పూర్తిగా మీ బుర్రలోంచి తీసి దూరం పెట్టాలి. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ మరియు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సమయంలో మీరు ఎంత పాజిటివ్గా ఎలా ఆలోచిస్తారో, మీ చుట్టూ ఉన్న విశ్వం కూడా అదే రకమైన శక్తిని మీకు తిరిగి ఇచ్చి మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. మీరు విజయాన్ని ఊహిస్తే విజయం వస్తుంది, పరాజయాన్ని ఊహిస్తే పరాజయం వస్తుంది. మీ ఆలోచనలే మీ భవిష్యత్తును నిర్మిస్తాయి అన్న విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకండి. మీరు గొప్ప స్థాయికి చేరుకుంటానని బలంగా నమ్మితే దేవుడు కూడా మీకు అదే మార్గాన్ని చూపిస్తాడు.
ఇక వీడియో ముగించే ముందు కర్కాటక రాశివారు ఖచ్చితంగా పాటించాల్సిన ఒక చిన్న అత్యంత శక్తివంతమైన పరిహారం గురించి చెప్తాను. ఈ పరిహారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకండి. మే 17 నుంచి ప్రారంభించి వరుసగా 9 రోజులు ఏ రోజు గ్యాప్ ఇవ్వకుండా ఉదయం స్నానం చేసిన తర్వాత లేదా సాయంత్రం సంధ్యా సమయంలో ఇంట్లో దీపం వెలిగించిన తర్వాత ప్రశాంతంగా ఒక ఆసనం మీద కూర్చుని ఓం దుం దుర్గాయై నమః అనే ఈ అద్భుతమైన నవార్ణ మంత్రాన్ని కనీసం 11 సార్లు, వీలైతే 108 సార్లు మీ మనసులో అనన్య భక్తి శ్రద్ధలతో జపించండి. ఈ మంత్రానికి ఉన్న అనంతమైన శక్తి ఎలాంటి పగబట్టిన శత్రువునైనా పారద్రోలుతుంది, మీ కష్టాలను భస్మం చేస్తుంది. అలాగే ఈ 9 రోజులు ప్రతిరోజు ఉదయం ఇంటి ప్రధాన గుమ్మం ముందు కొద్దిగా పసుపు కలిపిన నీళ్లు చల్లండి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల మీ కుటుంబంపై, మీ పిల్లలపై, మీ ఎదుగుదలపై ఉన్న ఎలాంటి భయంకరమైన దృష్టి దోషం, చేతబడి, నరఘోష లాంటి నెగిటివ్ ఎనర్జీ అయినా సరే పూర్తిగా ఆవిరై తగ్గిపోతుంది. మీ చుట్టూ, మీ ఇంటి చుట్టూ ఒక శక్తివంతమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. తద్వారా రాబోతున్న అదృష్టం ఎలాంటి ఆటంకాలు లేకుండా, దారి నల్లకుండా మరింత బలంగా, మరింత వేగంగా మీకోసం పనిచేస్తుంది. మీరు అనుకున్న పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తవుతాయి. ఇవే ఫ్రెండ్స్, కర్కాటక రాశి వారికి మే 17 నుంచి స్పష్టంగా కనిపిస్తున్న అత్యంత ముఖ్యమైన జ్యోతిష్య సంకేతాలు, అదృష్ట యోగాలు మరియు మీరు తప్పక తీసుకోవాల్సిన అప్రమత్తమైన జాగ్రత్తలు. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీ నిజ జీవితానికి దగ్గరగా అనిపిస్తే, నా మాటలు మీకు నచ్చితే, మీ మనసుకు హత్తుకుంటే తప్పకుండా ఒక లైక్ చేసి మీ బంధుమిత్రులకు, ముఖ్యంగా కర్కాటక రాశి వారికి వాట్సాప్ మరియు ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. ఇది వారికి ఎంతో మేలు చేస్తుంది. వారిని ప్రమాదాల నుంచి కాపాడిన పుణ్యం మీకు దక్కుతుంది. ఇలాంటి మరిన్ని అద్భుతమైన ఆధ్యాత్మిక, జ్యోతిష్య విషయాల కోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. మీ రాశి కర్కాటక రాశి అయితే లేదా మీ కుటుంబంలో ఎవరైనా ఈ రాశి వారు ఉంటే కమెంట్ సెక్షన్లో తప్పకుండా అమ్మవారిని తలుచుకుంటూ ఓం దుం దుర్గాయై నమః అని టైప్ చేయండి. మీ కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తున్నాను. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసిన కర్కాటక రాశి వారికి అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. మీరు కోరుకున్నవన్నీ నెరవేరాలని, మీ అందరికీ ఆ చల్లని దుర్గా అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ నిండుగా ఉండాలని, మీరు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ రేపు మరో అద్భుతమైన వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం.